మేము చేసే పూజల్లో పువ్వై రావాలయ్యా. మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ను తీరంగ పూలతోటి అలంకరించారు. వాళ్ళు చేసే పూజకు నిన్ను పువ్వై రమ్మంటురయ్యా మదయ్య. పూచేటి పువ్వై పొయ్యాలి మాదయ్యా. మేము చేసే పూజల్లో పువ్వై రావాలయ్యా. స్వర్గలోక ప్రాప్తి నీకు కలగాలి. స్వర్గలోక ప్రాప్తి నీకు కలగాలి. పూచేటి పువ్వై పొయ్యాలి మాదయ్యా. పూచేటి పువ్వై పొయ్యాలి మాదయ్యా. మేము చేసే పూజల్లో పువ్వై రావాలయ్యా. చేసే పూజల్లో పువ్వై రావాలయ్యా. పూజల్లో మీ అమ్మ గీతమ్మ, మీ నాన్న సోమయ్య, మీ నాన్నమ్మ ఎల్లమ్మ ఏమంటుందంటే ఈరోజు మొదటి పువ్వులోన నీ రూపం చూడాలయ్యా. చామంతి పువ్వు పోలే నువ్వు చల్లగా ఉండాలయ్యా. మొదటి పువ్వులోనే నీ రూపం చూడాలయ్యా. చామంతి పువ్వులోనే నువ్వు చల్లగా ఉండాలయ్యా. మొదటి పువ్వులోన నీ రూపం చూడాలయ్యా. చామంతి పువ్వు పోలే నువ్వు చల్లగా ఉండాలయ్యా. సిరిమల్లె పువ్వు లాగా ముద్దబంతి పువ్వులోన నీ రూపము చూడాలి. చామంతి పువ్వులే నువ్వు చల్లగా ఉండాలి. సిరిమల్లె పువ్వులాగా మారాలి. మరి ఏమంటారంటే ఆ శివుని పాదాలకు నీవు చేరాలి. 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 పూచేటి పువ్వై పొయ్యాలి మాదయ్యా. పూచేటి పువ్వై పొయ్యాలి మాదయ్యా. మేము చేసే పూజల్లో పువ్వై రావాలయ్యా. పూజల్లో పువ్వై రావాలయ్యా. మధువారి దోస్తులు అందరూ కూడా ఏమంటారంటే దోస్తులైనటువంటి లక్ష్మణ్, బషీర్, నందీశ్వర్, వినోద్, మరి మహేష్, జీ మహేష్, శ్రీకాంత్, ఆకాష్, వినయ్, చిన్ననారి, వెంకట్, విక్రమ్, వర్ణి. మరి ఈరోజు వచ్చే బోనాల పండుగకు మీరందరూ కూడా కలిసి కట్టుగా బోనాల పండుగ చేస్తారు. మరి ఆ బోనాలకు నీవు గులాబీ పువ్వు అయి రావాలని చెప్పేసి మదయ్య గారి దోస్తులందరూ కూడా ఏమంటారంటే గులాబీ పువ్వై ఆ గుడికి చేరాలయ్యా. గులాబీ పువ్వై ఆ గుడికి చేరాలయ్యా. గుడిలో నా దీపమువై జ్యోతిగా వెలవాలయ్యా. గుడిలో నా దీపమువై జ్యోతిగా వెలవాలయ్యా. నీ దోస్తు లక్ష్మణయ్య అతి దుఃఖ పోతోందయ్యా. నీ దోస్తు లక్ష్మణయ్య అతి దుఃఖ పోతోందయ్యా. నీ దోస్తు బషీరయ్య అతి దుఃఖ పోతోందయ్యా. నీ దోస్తు బషీరయ్య అతి దుఃఖ పోతోందయ్యా. నీ దోస్తు నందీశ్వరు, నీ దోస్తు వినోదయ్యా. నీ దోస్తు నందీశ్వరు, నీ దోస్తు వినోదయ్యా. నీ దోస్తు
నేను చాలా తలచినారు మాదయ్యో ఈ లోకం వెళ్ళినావు మాదయ్యా గులాబీ పువ్వువయ్యి ఆ గుడికి చేరాలయ్యా గుడిలో నా దీపమవై జ్యోతిగా మెరవాలయ్యా పంచభూతాలలో నీవు కలసిదివా పరమాత్ముని సన్నిధికి నువ్వు వెళ్ళిదివా చేతి పువ్వువై ఉయ్యాలి మాదయ్యా చేసే పూజల్లో ముంబై మాదయ్యా స్వర్గలోక ప్రాప్తి నీకు కలగాలి మన మాదయ్య గారి ఆత్మశాంతి కోసము ప్రథమ వర్ధంతి జరుపుకుంటూ తమలోని భావాలను భజన ద్వారా గంట కుటుంబ సభ్యులందరూ కూడా ఓం సాయి భజన మండలి పురాణాలు వారిచే భజన చేయిస్తున్నారు. మరి ఆ భగవంతుడికి మీ అందరి ద్వారా మేము ఏమని కోరుకుంటున్నామంటే అయ్యా మాదయ్య కరలేలో పురాణము అంతే శ్రీనగరు స్వర్గలోక ప్రాప్తి నీకు కలగాలి.